ప్రపంచంలో జరిగే పరిణామాలకు సంబంధించి ఎవరి గూఢచర్య విభాగాలు వాళ్ళకు ఉంటాయి, విదేశాంగ సమాచార వ్యవహారాలు ఉంటాయి. పక్కన అమెరికన్ యుద్ధ నౌకలు ఇప్పుడు హార్ముజ్ జలసంధిలోకి భారీ ఎత్తున చేరుకోవడం ఒక ఎత్తు. ఇప్పటికే ఇరాన్ని దిగ్బంధించడమే కాకుండా ఇరాన్కి షిప్స్ రాకుండా, ఇరాన్ నుంచి షిప్స్ వెళ్లకుండా ఒకవైపు చూస్తున్నారు. మరొక వైపున ఇరాన్కి అత్యంత సన్నిహిత దేశమైనటువంటి చైనా తాజాగా ఇప్పుడు తన దేశ ప్రజల్ని, చైనీయులు ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వాళ్ళని ఆ దేశం విడిచి వెళ్ళమని చెప్పి వచ్చేయండి అని చెప్తుంది, లేదా ముందు అక్కడ ఇరాన్లో ఉండొద్దని చెప్తోంది. అదే సందర్భంలో నిన్ననే ఇరాన్ 48 గంటల డెడ్లైన్ అమెరికాకి ఇచ్చి, మీరు కనుక మా అగ్రిమెంట్కి ఒప్పుకోకపోతే, హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలేకపోతే మా సత్తా ఏంటో చూపెడతాం అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇరాన్ దాడులకు దిగబోతుందా, లేదా అమెరికా యుద్ధ నౌకలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళు దూకబోతున్నారా అన్నటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్గా చైనా నేరుగా ఇచ్చినటువంటి ఈ ప్రకటన, తమ వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయమన్నటువంటి ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. సంథింగ్ ఏదో పెద్దది జరగబోతోంది అన్నటువంటి సందేహం ఇప్పుడు అందరికీ కలుగుతోంది.